భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోని పశువులను పంపిన వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సత్యనారాయణరావు గ్రాఫ్ తగ్గించే కుట్ర జరుగుతోందని అన్నారు. భూ యజమాని తమ బర్రెల కోసం కురాకుల ఓదెలు లలిత దంపతులు వేసుకున్న షెడ్డు భూమిపై వారి దగ్గర ఎలాంటి పత్రాలు లేవని అన్నారు. రోడ్డును కబ్జా చేసి షెడ్డు నిర్మించారని ఆరోపించారు. షెడ్డు వేసిన ఆ భూమిని 2010లో కొనుగోలు చేసిన దొంతుల వేణుమాధవ్ జిల్లా ఎస్పీకి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన వివరాలను కూడా వివరించారు. దొంతుల వేణుమాధవ్ ఫిర్యాదుతో సర్వే చేసిన ఆ భూమి రోడ్డుకు పక్కనే ఉన్న పాఠశాలకు సంబంధించిన రోడ్ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ షెడ్డును మున్సిపల్ అధికారులు కూలగొట్టాలని వివరించారు. ఈ షెడ్ కూల్చివేతతో ఎమ్మెల్యేకు ఏమాత్రం సంబంధం లేదని భూ యజమాని చెబుతున్నారు. కురాకుల ఓదెలు లలిత దంపతులను తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యేను బదనాం చేయడానికి బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. అసలు భూ యజమానులు దొంతుల వేణుమాధవ్, మేకల రమేష్ వారి బంధువులు. మాట్లాడిండట అది మరి నా రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం చెప్పినాక మాకు నోటీస్ దీని వెనక ఏదో వాళ్ళ పాత కక్షలతో ఏదో రాజకీయంలో రోడ్డు మీద రాస్తారోక చేసి దీన్ని ఇంత చేసి 2010లో వీళ్ళకు రిజిస్ట్రేషన్ అయింది. అది అప్పుడు 2010లో మేము లేము, 2010లో వాళ్ళు ఉన్నారు. లింగయ్య పేరు మీద కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి ఉస్కే లింగయ్య డాక్యుమెంట్ ను డమ్మీ చేసి ఇదే సర్వర్ మొయినుద్దీన్ సర్వర్ దాన్ని క్యాన్సిల్ చేసి సర్వర్ మొయినుద్దీన్ ఈ కురాకుల రాజయ్య దాంట్లో విట్నెస్ పెట్టించుకుంటూ కురాకుల రాజయ్య దాంట్లో సర్వర్ మొయినుద్దీన్ విట్నెస్ పెట్టుకుంటూ సర్వర్